హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి క్రియేషన్స్. ఈరోజు మనం టీసీసీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రైనింగ్లో ఏమేం వర్క్స్ చేస్తామో చూద్దామా. ఇందులో వచ్చేసి మనం 3 రికార్డ్స్ 1 ఫైనల్ లెసన్ ప్లాన్ ఉంటుంది. ఇక్కడ ఒకటేమో 20 లెసన్ ప్లాన్స్, ఇదేమో రికార్డ్ వర్క్స్, ఇదేమో ఆల్బమ్ ఉంటుంది. ఆల్బంలో మనకి ఏది చెప్తే అది చేయాలి మనం. ఇప్పుడు మనం రికార్డ్ వర్క్ చూద్దాం. ఇందులో ఫస్ట్ మనం ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్స్ చేస్తాం. ఇక్కడ ప్రైమరీ కలర్స్, ఆ ప్రైమరీ కలర్స్ని మిక్స్ చేసే వచ్చేవి సెకండరీ కలర్స్. ఇది వచ్చేసి కలర్ వీల్. ఇది వచ్చేసి మోనోక్రోమ్ కలర్స్. ఇవి వచ్చేసి కార్పెంటర్ టూల్స్. వీటి నుంచి ఎలా షేడింగ్ చేయాలన్నది మనకు అర్థమవుతుంది. ఇది సెల్ఫ్ నేమ్. మన నేమ్నే డెకరేటివ్ లెటర్తో రాయాలి. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ నేమ్. దీనికి విత్ లోగోతో మనం డిజైన్ చేయాలి. ఇది వచ్చేసి లోగో. అది మన టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ పైన లోగో క్రియేట్ చేయమంటే మనకు నచ్చినట్లు క్రియేట్ చేయాలి. ఇది వచ్చేసి తెలంగాణ లోగో. ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసి తర్వాత గ్రీన్ పెన్తో డ్రాయింగ్ వేసాం. ఇది వచ్చేసి సర్వశిక్ష అభియాన్ లోగో. ఇది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ స్కీమ్ది లోగో. ఇక్కడ వుడ్ కార్వింగ్ వర్క్. మనకు వుడ్ ఎలా కనిపిస్తుందో డిజైన్ చెక్కినప్పుడు అది డ్రాయింగ్ వేసి చూపించాను. ఇది వచ్చేసి గ్లాస్ పెయింటింగ్. ఇది గ్లాస్ పైన పెయింటింగ్ వేశాను. ఇవి వచ్చేసి ఆల్ఫాబెట్. ఈ ఆల్ఫాబెట్స్ని గ్రాఫ్ డ్రా చేసి ఆ గ్రాఫ్ పైన ఆల్ఫాబెట్స్ రాసి వాటికి ఇండియన్ ఇంక్తో పెయింట్ చేయాలి. ఇది నేచర్ ఫ్రమ్ పెయింటింగ్. మనకు ఒక ఫ్లవర్ మన ముందు పెట్టి డ్రా చేయమంటే చేయాలి. మేము రోజ్ డ్రా చేసాం. ఇది వచ్చేసి స్టిల్ లైఫ్ పెయింటింగ్. మన ముందు ఒక బౌల్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏవైనా పెడతారు, వాటిని చూసి పెయింట్ వేయాలి. మోడల్ డ్రాయింగ్. ఇక్కడ మనకు థింగ్స్ లైక్ పాట్స్, కప్స్ లేదా గ్లాస్ ఇలాంటివి పెడతారు. వీటిని మనం పెన్సిల్తో షేడింగ్ చేయాలి. ఇది వచ్చేసి మెమొరీ డ్రాయింగ్. అంటే మన మైండ్లో ఏది వస్తే అది వేయచ్చు. నేను ఫార్మర్ థీమ్ వేయాలనుకున్నా, అది వేశాను. ఇది వచ్చేసి కొల్లాజ్ వర్క్. కొల్లాజ్ వర్క్ అంటే మనం వేస్ట్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, వాటి నుంచి కలర్స్ తీసి పేస్ట్ చేసి ఒక పిక్చర్ అన్నది వచ్చేటట్లు చేయాలి. ఈ బెలూన్స్కి అయితే నేను న్యూస్ పేపర్ పైన కలర్ వేసి కట్ చేసి పేస్ట్ చేశాను. ఇక్కడ ఇది వచ్చేసి ప్రింట్ మేకింగ్. ఈ ప్రింట్ మేకింగ్ నేను లీవ్స్తో చేశాను. లీవ్స్కి పెయింట్ వేసి ప్రెస్ చేస్తే ఇలా పెయింట్ పడుతుంది. దాంతోనే వినాయకుడిలాగా తయారు చేశాను. ఇది వచ్చేసి గ్రిల్ డిజైన్. గ్రిల్స్ అంటే మనకు తెలుసు కదా, విండోస్కి గేట్స్కి ఉంటాయి. అవి ఏవైనా డ్రా చేయొచ్చు. నేను ఇక్కడ విండోస్వి డ్రా చేశాను. ఇవి వచ్చేసి టైప్స్ ఆఫ్ లైన్స్. ఈ టైప్స్ ఆఫ్ లైన్స్ యూజ్ చేస్తే మనం డ్రాయింగ్ చేస్తాం కదా. ఇవి బేసిక్స్.
ఇవి స్టిక్ ఫిగర్స్. ఈ స్టిక్ ఫిగర్స్ని జస్ట్ సర్కిల్స్, లైన్స్ మాత్రమే యూస్ చేసి డ్రా చేస్తాం. ఇది జియోమెట్రిక్ డిజైన్. ఇక్కడ మనం జియోమెట్రికల్ షేప్స్ యూస్ చేసి డ్రాయింగ్ చేస్తాం. ఇది ప్యాట్రన్ డిజైన్. అంటే మనం సేమ్ ప్యాట్రన్ ఫాలో అవ్వాలి. అంటే నేను ఇక్కడైతే శారీ బార్డర్ వేసాను. శారీ బార్డర్ వస్తుంది, టైల్స్ డిజైన్స్ వస్తుంది. ఇది బ్యాడ్జ్. మామూలుగా మనం పెట్టుకోవడానికి బ్యాడ్జ్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ నేను గ్లిట్టర్ పేపర్స్ యూస్ చేసి అలాగే టీసీసీ లోగో వేసి చేశాను. ఇది వచ్చేసి గ్రీటింగ్ కార్డ్. ఈ గ్రీటింగ్ కార్డ్ నేను ఫ్రెండ్షిప్ థీమ్తో చేశాను. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని చెప్పి అక్కడ ఫ్రెండ్స్ ఇద్దరిది పెట్టి అలాగే కొటేషన్ రాశాను అక్కడ. లాస్ట్ వచ్చేసి కార్టూన్ డిజైన్. మామూలుగా మనం న్యూస్ పేపర్లో వచ్చే కార్టూన్స్ ఉంటాయి కదా, అలాంటివి. పార్ట్ 2లో లెసన్ ప్లాన్స్ ఎలా రాయాలో అలాగే ఆల్బమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కళ్యాణి క్రియేషన్స్.